కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, కృపగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి, మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. మా జీవితాలు కట్టుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుతూ కూడి వచ్చిన అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. యోగ్యత అర్హత లేని నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. మీ రక్తంలో కడిగి శుద్ధి చేసి నన్ను మీ నోటిపూరుగా వాడుకునండి. ఎవరు ఏ గాయంతో వేదనతో వచ్చారో, హృదయంతరంలో ఏ భారం ఉందో, మీ వాక్యము, మీ మాట జీవం గలది కనుక మీ మాట ద్వారా, మీ వాక్కు ద్వారా వారి గాయములను కట్టండి. హృదయాలను పరిశోధించే గొప్ప దేవుడా, హృదయాలను బలపరచండి. అంతరంగంలో సమాధానం దయచేసి నిరీక్షణతో జవాబును పొందుకొని ఇక నుంచి వెళ్ళడానికి కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. కీర్తన 40వ అధ్యాయము 4వ వచనం. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. అంతకంటే ముందు ఒక ప్రాముఖ్యమైన మాట. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక. మన జీవిత యాత్రలో మనము ధన్యులం కావాలంటే ఎంతమందికి నాకున్న శ్రమ, దుఃఖము, వేదన నుంచి నేను విడుదల పొందుకోవాలన్న ఆశ ఉంది చెప్పండి ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన జీవితాల్లో ప్రతిరోజు మన జీవిత యాత్రలు ఎన్నో శ్రమలు, శోధనలు, పోరాటాల గుండా మనం వెళ్తూ ఉంటాం. మన శ్రమలో నుంచి బయటికి రావడానికి, విడిపించబడడానికి, మనం సురక్షితంగా ఉండడానికి మనుషులు కూడా పడితే, మనుషులు ఎంబడి మనుషులకి సమయం ఇస్తే, మనుషులను నమ్ముకొని మనుషులను ఆధారం చేసుకొని బ్రతికితే నిన్ను నిట్టనులుగున ముంచుతారు. జాగ్రత్త. అంతే. నడి సముద్రాన నిన్ను ముంచి పడేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషిలో గర్వం ఉందో, ఏ మనిషిలో తగ్గింపు ఉందో నీకు తెలుసు. గర్విష్ఠులతో నీవు సహవాసం చేసి గర్వంతో ప్రవర్తించే వారి వెంబడి నువ్వు పడ్డావనుకో, వారితో సహవాసం చేసినావు అనుకో, నీ జీవితం మొత్తం బోల్తో కొడుతుంది, మొత్తము బోల్రు పడుతుంది. ఇది పక్క. హల్లెలూయా. గర్విష్ఠుల జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎవరి గర్వం వారిని అణిచివేస్తుంది, కానీ నీ మట్టుకు నీవు గర్విష్ఠులకు దూరముగా ఉండడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? గర్విష్ఠులతో నీవు ఉన్నావు అనుకో, సాధారణంగా మనిషి గర్విష్టి అంతే. హల్లెలూయా.
ఏదో ఒక సమయంలో మనిషి గర్విస్తాడు, అతిశయిస్తాడు ఒక మనిషికి తను చేసిన దాన్ని బట్టి. అవునా కాదా? నిజమా కాదా? ఎవరన్నా మీకు సాయం చేశారనుకోండి, అయ్యా సహాయం చేయి అని మనుషుల్ని బ్రతిమలాడుకున్నావు, సాయం చేసినావు, ఒక సమయం వచ్చింది ఏమంటారు తెలుసా? హల్లెలూయా, నా వల్ల నువ్వు పైకి వచ్చినావు. ముంగోటి నువ్వు సాటుకు ఏదో తిట్టే ప్రయత్నం చేస్తారు. నీ మీద గర్వించే వారిని, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగే వారిని, ఈ లోకంలో అబద్ధం ఆడని వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. మనుషుల్లో గిట్టు ఉన్నారు అబద్ధాలు ఆడనోళ్ళు, కానీ చాలా తక్కువ. కానీ ఏదో నీకు చేస్తానన్నది, ఒక మనిషి నీకు చేస్తానన్నది ఆ మనిషి వల్ల కాలేదనుకో, మాట మాత్రం మారుస్తాడా లేదా? మారుస్తాడు. లేదంటే ఉన్నది ఉన్నట్టుగా నా వల్ల అయితే లేదని చెప్తాడు. అది మంచిదే. కానీ బైబిల్ అంటుంది అబద్ధముల తట్టు తిరుగు వారి జోలికి మాత్రం వెళ్ళొద్దు. అంటే అబద్ధాలు, అంటే అబద్ధాలు, ఉన్నవి లేనట్లుగా మాట్లాడడం, లేనివి ఉన్నట్లుగా మాట్లాడడం, గర్విష్ఠులను తోవ విడిచి, అంటే మంచి మార్గాన్ని విడిచి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తూ అబద్ధముల తట్టు ఎవరైతే తిరుగుతారో వారిని నువ్వు లక్ష్య పెట్టొద్దు. వింటున్నారా? ఎవరిని? గర్విష్ఠులను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగే వారిని లక్ష్య పెట్టక ఏం చేయాలంట? యెహోవాను నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల్లో మోసం ఉంటుందేమో కానీ దేవునిలో మోసం ఉండదు. నిజంగా మనుషులను నమ్ముకునేవారు తలదించుకోవాల్సి వస్తుంది. మనుషులను మీద ఆధారపడే వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది, అవమానాల పాలవ్వాల్సి వస్తుంది. కానీ దేవుణ్ణి నమ్ముకునేవారు ఎప్పుడు కూడా తలదించుకోరు. నువ్వు దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తిగా ఉన్నావంటే నీకు కావాల్సిన ప్రతి అక్కర విషయంలో, అవసరం విషయంలో మొదటిగా నువ్వు దేవునికి మాత్రమే చెప్పుకునే వ్యక్తిగా ఉండి దేవుని వైపే చూస్తూ దేవుడు సహాయం చేసే వరకు నువ్వు ఓపికతో కనిపెట్టుకొని ఉంటే నువ్వు ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎప్పుడు కూడా తలదించుకోకుండా దేవుడు నిన్ను చేయగలడు. నమిత గట్టి చెప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఉందా ఈరోజు నీకు ఆశ? తలదించుకోకుండా బ్రతకాలి ఈ లోకంలో. నేను ఈరోజున్న నాకు శ్రమ నుంచి, బంధకాల నుంచి, అవమానాన్ని కలుగజేసే పరిస్థితుల నుంచి నేను విడుదల పొందుకోవాలి, తలెత్తుకొని బ్రతకాలి నేను అని ఆశ నీకుంటే జ్ఞాపకం చేసుకో. మనుషులను నమ్మకు, దేవుని నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్మకు. మనుషులు నమ్మదగిన వారు కారు, అంతే. ఈ లోకంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నమ్మదగిన వాడు దేవుడు మాత్రమే. నమ్మదగిన వాడు నిన్ను సృష్టించిన దేవుడు మాత్రమే. నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చి శ్రమను అనుభవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నీ కొరకు ఆయన పరమును విడిచి లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను నిందలతో, అవమానాలతో నిండిపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనుషులను నమ్మి మనుషుల సహాయం కొరకు, మనుషుల దగ్గర సహాయం కొరకు పరుగులు తీసి, మనుషులు ఇస్తానంటే ఓపికతో ఎదురు చూసి చివరికి ఎవరు సహాయం చేయలేక నిరాశతో ఈరోజు ఉన్నావేమో. గడిచిన వారం అంతా ఫోన్ కాల్స్ చేసి అలసిపోయినావేమో. ఒక 10,000 కావాలి ఇవ్వవా? ఒక 20,000 కావాలి ఇవ్వవా? నీ అక్కర, నీ అవసరం మనుషుల దగ్గర తీర్చబడదు, నిన్ను సృష్టించిన దేవుని దగ్గర మాత్రమే తీర్చబడుతుంది. మనుషులను నమ్ముకొని బ్రతుకుతున్నావు కనుక నువ్వు తలదించుకునే పరిస్థితులు కూడా వెళ్తున్నావు. మనుషులను నమ్ముతున్నావు, ఎవరు సాయం చేస్తారనుకుంటున్నావు, ఎవరో ఆదుకుంటారనుకుంటున్నావు, ఎవరు నీ అక్కర్లన్నీ తీరుస్తారనుకుంటున్నావు. అనుకొని మనుషులందరికీ సమయం ఇస్తున్నావు, మనుషులందరికీ మర్యాదలు చేస్తున్నావు. మంచిదే, చెయ్యి, వద్దంటలే. కానీ దేవుణ్ణి పక్కన పెడుతున్నావు. ఒక సమయం వస్తే నువ్వు అస్సలు కష్టంలో ఉన్నప్పుడు మనుషులందరి చేతులు ఎత్తేస్తారు. నిజంగా చెప్తున్నా, నా దేవుడు ఎంత గొప్పవాడంటే, యేసయ్య ఎంత గొప్పవాడంటే, కష్టంలో ఉన్నప్పుడు ఆయన చేతులు ఎత్తేసేవాడు కాదు.
ఆయనలో మోసం లేదు. ఉందా మోసం? ఉందా దేవునిలో? ఆయన మోసం చెయ్యడు. ఆయన నమ్మేవారిని ఆయన మోసం చెయ్యడు. చావైన బ్రతుకైనా నువ్వు ఉంటే చాలు ప్రభు నాకు అనుకునే వారిని ఎప్పుడు చంపడు, మోసము చెయ్యడు. చిన్న కష్టం వస్తే మనమే ప్రార్థన ఎందుకు అనుకుంటాం, దేవుడు ఎందుకు అనుకుంటాం, వాక్యం ఎందుకు, మందిరం ఎందుకు అనుకుంటాం. చుట్టాలు వస్తే దేవుని పక్కన పెడతాం అంతే. హల్లెలూయా. ఆదివారం చిన్న ఫంక్షన్ ఉందంటే చాలు అన్ని పక్కన పెట్టి టక్ 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 రెడీ అయిపోయి అద్దం ముంగట నిలబడి మందిరం ఎగ్గొట్టి ఉరుకుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు తయారై బాగానే తయారై వచ్చింది కానీ చూడడానికి ఏం గతలేదు అని హేళన చేసుకొని మాట్లాడుకుంటారు నీ పక్క కాడ. హల్లెలూయా, హల్లెలూయా. సరే బంధాలు బంధుత్వాలు వద్దు అని కాదు, నిజంగా అన్నిటికంటే ముఖ్యమైంది దేవునితో ఉండే బంధం. దేవుడు నీతో లేకపోతే సమాజంలో నీకు నిజంగా విలువ లేదు, నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీతో ఉండున్నట్లుగా నీ సమయాన్ని కేటాయించు, దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవుని నమ్ము. నీ ప్రతి అక్కర, నీ ప్రతి కష్టం దేవునితో చెప్పు. దేవుడు అంటే పరుగులు తీసే వ్యక్తిగా ఉండు. హల్లెలూయా. రేపు పెళ్ళి అయితే ఈరోజే, సోమవారం పెళ్ళి అయితే కథం, ఆదివారం డుమ్మా. హల్లెలూయా. అమ్మ వాళ్ళ పెళ్ళికి పోతే పోవాలి, ఎందుకంటే గతంలో మస్తు హెల్ప్ చేసిరో లేదా కానీ ముందు అవసరం ఉంది పోవాలి. అవసరానికి పెళ్ళిళ్ళకు పేరాటాలకు పక్కళ్ళ దగ్గరికి పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా దేవుని మించినటువంటి బలమైన సంబంధం, బంధం, ప్రేమ చూపెట్టే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు, నేను ఖచ్చితంగా చెప్తాను. ఉన్నారా? దేవుడు ప్రేమించినంతగా నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. వ్యాధి నుంచి, అనారోగ్యం నుంచి తప్పించేది దేవుడే. నీకున్న ఆర్థిక సమస్య నుంచి నిన్ను తప్పించేది దేవుడే నిజంగా. హల్లెలూయా. నీ అన్నలు తప్పించారు, నీ తమ్ముళ్ళు తప్పించారు, నీ అక్క చెల్లెళ్ళు, అత్తలు మామలు, తల్లులు తండ్రులు ఎవరు నిన్ను పూర్తిగా నీకు విడుదలనివ్వరు, పూర్తిగా నీకు విజయాన్ని ఇవ్వరు. దేవుడు మాత్రమే నీ పోరాటాల మీద విజయాన్ని ఇస్తాడు, ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆయన నమ్మితే నువ్వు ఎప్పటికీ మోసపోవు. కానీ మనుషులు నమ్మితే ఖచ్చితంగా మోసపోతావు. మనుషులు నాకు ఆధారమని, మనుషులకి సమయం ఇస్తున్న నీతో దేవుడు అంటున్నాడు, మనుషులకు సమయం ఇచ్చి నీ జీవితంలో అడుగంటిన స్థితిలో ఉండడం ఇక చాలు. దేవునికి సమయం ఇవ్వడం ప్రారంభించు, దేవుని నమ్ముకోవడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ కంటికి ఎలా సాయం చేస్తాడని కంటికి కనిపించక నువ్వు కంగారు పడిపోతావేమో, కానీ హల్లెలూయా, దేవుని నమ్మే వారికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అందుతుంది ఖచ్చితంగా. తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక నూతనంగా జతపరచబడిన ఒక యవ్వన జంట పెళ్ళి అయినాక ఒక 2-3 నెలలు గడిచింది. ఇక పెళ్ళైన కొత్తలో అటు ఇటు బాగా తిరుగుతారు కదా, అట్లా ఒక నూతనంగా జతపరచబడిన ఒక జంట, అదే జంట అంటే ఒక సైనికుని జంట. సైన్యములో పనిచేసేటటువంటి ఒక సైనికుడు తన భార్య అట్లా ఒక మంచి సముద్రము దాటి ఇంకో వేరే ప్రాంతానికి వెళ్దామని ఓడలో ప్రయాణం చేస్తున్నారంట, సరదాగా సమయాన్ని గడిపొద్దామని. ఓడెక్కారు, ప్రయాణం ప్రారంభమయ్యింది. వాళ్ళు ప్రయాణం చేస్తున్న క్రమంలో సముద్రం మీద ఒక గట్టిగా పెద్ద గాలి తుఫాను వచ్చింది. అలలు ఎగిసిపడుతున్నాయి, ఓడ అటు ఇటు కొట్టబడుతుంది. భయంతో కేకలేస్తున్నారు అందరు, ఓడలో ఉన్న వాళ్ళందరూ భయంతో కేకలేస్తున్నారు. హల్లెలూయా. అందరు కేకలేస్తున్నారు. ఈ కొత్త పెళ్లి కూతురు కూడా భయపడుతుంది. ఏమనుకుంటుందంటే, నెల కాలే 2 నెలలు కాలే పెళ్ళి, 2-3 నెలలకే మేము సముద్రంలో కలిసిపోయేటట్లున్నామని బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అందరూ వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. ఈ సైనికుడు మాత్రం ప్రశాంతంగా కూస్తున్నాడు ఇట్లా. దేవుని స్తుతించుడి అనుకుంటూ కూర్చున్నాడు. అటు సముద్రంలో పడవ మాత్రం అటు ఇటు అవుతుంది. హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి,
ఆయన పరిశుద్ధాలయమాందు అందరం పాడదాం. నా పరిశుద్ధాలయమాందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుని స్తుతించాలి ఎప్పుడు? ఎల్లప్పుడు దేవుని స్తుతించాలి. పౌలు అంటాడు, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా ఎప్పుడు దేవుని స్తుతించాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముతున్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఎలాంటి భయంకరమైన పోరాటంలో ఉన్నప్పటికీ నీ తొందరలో నీకు విడుదలనివ్వబోతున్నాడు. హల్లెలూయా. అందరు ఓడలో ఉన్న వాళ్ళు అందరూ కంగారుతో, గలిబిలితో, భయంతో, ప్రాణభయంతో ఉన్నారు. సైనికుడు మాత్రం సంతోషంగా ఉన్నాడు దేవుని స్తుతించుకుంటే. మిగతా వాళ్ళందరూ వచ్చి దగ్గర వచ్చి, నీకేమైనా పిచ్చా? కాదు, ఆ సైనికుడిని అంటున్నారు వాళ్ళు, నీకేమైనా పిచ్చా? అందరు భయంతో బెంబెలెత్తిపోతుంటే పాటలు పాడుకుంటూ కూర్చున్నావు సంతోషంగా. భయం లేదా నీకు అని చుట్టూన వాళ్ళు అందరూ వచ్చి అంటున్నారు. నువ్వే దేవుని నమ్ముకుంటా, దేవునికి ప్రార్థన చేయి, భయం లేదా నీకు? అందరు ఆలీలు అంటున్నారు. ఈమెకు మాత్రం చెమటలు పట్టేసినాయి. కొత్త పెళ్లి కూతురికి భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది, ఏమయ్యా అందరూ ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా అట్లా ఇట్లా ఉంటున్నారు, ఓడంతా అట్టిట్ అయిపోతుంది, సముద్రం మీద పెద్ద గాలి తుఫాన్ ఉంది, నువ్వు మాత్రం ఇంత నిమ్మలంగా ఉన్నావు, నీకు చింత లేదా, నీకు భయం లేదా అంటే ఒకటిసారి ఎట్లా అంటే 250 300 బీపీ లాగా జప్పమని కత్తి, సైనికుడు కదా, కత్తి తీసి గొంతు మీద పెట్టిండు అంటే ఒకటిసారి. భయం లేదంట వీడియో నన్ను, కత్తి తీసి గొంతు మీద పెట్టిండు. ఈయన ఆమె ముఖాన్ని చూస్తున్నాడు. ఆమె పరిస్థితి ఇప్పుడు ఎట్లుండాలి చెప్పండి, ఎట్లుంటుంది చెప్పండి, ఎట్లుంటుంది? సడన్గా కత్తి తీసి గొంతు మీద పెడితే ఎట్లుంటుంది? పెట్టి ఆమె ముఖం చూస్తున్నాడు. ఆమె ఎట్లుంది తెలుసా? ఆమె కూడా ప్రశాంతంగా ఉంది కత్తి పెట్టినప్పుడు. చంపుతాడనే భయమే లేదు ఆమెకి. అడుగుతున్నాడు భార్యని, నిన్ను చంపేస్తాను కత్తి గొంతు మీద పెడితే నీకు భయం లేదా అంటే అంటున్న మాట ఏం తెలుసా? 3 నెలలుగా నీతో కాపురం చేస్తున్నా. ఎన్ని నెలలు? 3 నెలలుగా నీతో కాపురం చేస్తున్నా, గమనిస్తున్నా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమయ్యింది. అందుకే నిన్ను నమ్మి సముద్రంలో ప్రయాణం చేయడానికి కూడా సిద్ధపడ్డ, నీతో ఇంత దూరం వచ్చిన అని చెప్పేసి అన్నదంట. హల్లెలూయా. ఆ భర్త అన్నాడంట, పిచ్చిదానా, 3 నెలల నుంచి కాపురం చేసిన నీకే నా మీద అంత నమ్మకం ఉంటే 28 సంవత్సరాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తును నేను వెంబడిస్తున్నా, మరి ఆయన మీద నాకెంత నమ్మకం ఉండాలి. హల్లెలూయా. ఆ సైనికుని యొక్క విశ్వాసాన్ని బట్టి చెప్పలు కూడా దేవుని మహిమపడతామా? 28 సంవత్సరాలుగా నేను వెంబడిస్తున్న ఇప్పటి వరకు ఎక్కడ విడిచిపెట్టని దేవుడు 3 నెలల కిందనే పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకి నన్ను చంపాడు నీతో. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తారని ఆశీర్వదించిన దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చే వరకు ఎక్కడ కూడా విడిచిపెట్టడు. మనకు పిల్లల్ని ఇస్తాడు, సంతానం ఇస్తాడు, వాళ్ళు పెరిగి పెద్దవారు అవుతారు, మనం మంచి రోజులు చూస్తాము, ఈ ప్రమాదంలో నుంచి బయటకు వస్తామని గట్టి నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం నాకుంది కనుక ఇంత తుఫాన్ చెలరేగుతున్నా నాకు తెలుసు ఏం కాదు. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగినవాడు. నిజంగా మనం వెంబడిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. అప్పులో కుప్పు ఉందేమో ఈరోజు నీకు? ఎన్ని లక్షలు ఉంది? 50 లక్షలు ఉందా? కొందరైతే 10,000 అప్పుకి అన్నం తింటలేరు. 50,000 అప్పుకి అన్నం తినని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కంగారు పడిపోతున్నారు. అప్పులో బాధ ఉంది. ఎంత ఉందమ్మంటే 50,000 పాస్టరు. హల్లెలూయా. 50,000 పాస్టరు. జీవితంలో ఎప్పుడు అప్పు చేయలేవు కనుకనే అయ్యింది. కానీ అయ్యిన దానికి ఇంకేం చేస్తాం? అయినాక భయపడితే అవుతుందా? నమ్మకంతో ఉండు. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు నీ ప్రతి ఆర్థిక సమస్యలను పోరాటం నుంచి
అలల్లాగే ఎగిసిపడుతున్న అప్పుల బాధలైనా, వ్యాధి బాధలైనా, అవమానాలైనా, నీ కుటుంబంలో కలహాలైనా, పంచాయతీలైనా, గొడవలైనా, విడాకులైనా, ఏడాకులైనా, ఏవైనా సరే నీ విశ్వాసంతో ఉంటే యేసు నామంలో అన్నీ కట్టబడతాయి అంతే. హల్లెలూయా. నీ భార్య అంటుందేమో నీ వద్దు ఇడిచిపెట్టిపోతా అంటుందేమో, నీ భర్త అంటున్నాడేమో ఇంట్లోకి వెళ్ళి గెంటేస్తా అంటున్నాడేమో, మోకరించి యేసు నామంలో విశ్వాసంతో నిశ్చింతగా ఉండు. తొందరలో అద్భుతం చూడబోతున్నావు. నువ్వు అనుకుంటున్నట్లుగా ప్రమాదంలో నిన్ను ముంచేయుడు దేవుడు, కానీ ఆ ప్రమాదంలో నుంచి నిన్ను గట్టెక్కించబోతున్నాడు. నమ్మితే గట్టి చప్పట్లు కొట్టు. విశ్వాసంతో ఉండు. దేవుడు నమ్మదగిన వాడా కాడా? నమ్మదగిన వాడా కాడా? నమ్మి వచ్చిన అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడా? హల్లెలూయా. మరెందుకు సంతానం 10 సంవత్సరాలు అయిందని ఇంకా పిల్లలు గారని ఎందుకు కృంగిపోతున్నావు? హల్లెలూయా. కొందరు 3 సంవత్సరాలకు పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. ఏం అర్థమైతే లేదా నా జీవితం అంటున్నారు 3 సంవత్సరాలకే. హల్లెలూయా. ఇంట్లో ఉండబుద్ధి కాక, ఏం అర్థం కాక టూర్లో పోతున్నారు బయటికి, పక్కల బాధలు భరించలేక. ఆ భరించే శక్తి దేవుడు వారికి నీకు ఇచ్చును గాక. 3 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, 15 సంవత్సరాలు కానీ దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు. ఇది నిజం. నమ్మదగిన వాడు. నేను విడిచిపెట్టాడు. ఇక కార్యమో అని ఆలోచన పక్కన పెట్టేసాయి. ఒక పురుషునితో జతపరిచిన నిన్ను తప్పకుండా దేవుడు దర్శిస్తాడు, దర్శించబోతున్నాడు. గర్భఫలం లేక అవమానాలతో నిండిపోయిందేమో నీ జీవితం ఈరోజు. అన్ని స్థలాల్లో తృణీకరింపబడుతున్నావేమో నీవు ఈరోజు. ఖచ్చితంగా నీవు నమ్ము, ఈ సంవత్సరం గడవకుండానే నీ గర్భం తెరవబడబోతుంది యేసు నామములో. హల్లెలూయా. నన్ను విడిచిపెడతాడు దేవుడు అని ఎప్పుడు అనుకోకు. ఇంకా నీకే పోరాటం ఉన్న, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, ఒంటరితనం అనుభవిస్తున్నావు నీ పక్కనే భార్య ఉన్నప్పటికీ, ఒంటరితనం అనుభవిస్తున్నావు నీ పక్కనే భర్త ఉన్నప్పటికీ. హల్లెలూయా. నీ ఇంట్లో ఎంతోమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈరోజు. అర్థం చేసుకునేవారు ఎవరు లేరని, చెప్పుకుని అర్థం చేసుకోరని, మాటి మాటికి నీ అనారోగ్యాన్ని, సమస్యను చెప్పుకుంటున్నప్పుడు నువ్వు పిచ్చామలాగా కనిపిస్తున్నావు నీ కుటుంబానికి. దేవుడు కనికరం గలవాడు. ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు పెట్టా. ఒక్క మాట అడుగు, యేసయ్య నన్ను బ్రతికించయ్యా, యేసయ్య నాకు విడుదల కావాలని నువ్వు అడుగు. హల్లెలూయా. లోకమంతటికి, నీ కుటుంబం అంతటికి, ఎవరికి నువ్వు పిచ్చంలాగా కనిపించిన నీ సమస్యలను, నువ్వు సమస్యలు ఉండడాన్ని బట్టి నిన్నెవరు తక్కువ చేసినా కానీ దేవుడు నిన్ను తక్కువ చేయడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అన్ని మంచుకుంటా నీ మనుషుల్ని చుట్టుంటారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నిన్ను పలకరించేవారు లేరు, ఎలా ఉన్నావని అడిగేవారు లేరు. ఎందుకు తెలుసా? ఇప్పటి వరకు మనుషులకు ఎంతోమందికి సమయం ఇచ్చినావు, పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు ఎన్నిటికీ సమయం ఇచ్చినావు. ఇవ్వాలి వద్దంటలే, కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసినావు. ఇక నుంచి అయినా గ్రహించి నువ్వు దేవునికి సమయం ఇవ్వు, దేవుని నమ్ము. విలువలేని నీ జీవితానికి విలువనిస్తాడు. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకునే విధంగా చేస్తాడు. చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాకపోతే నీతో దేవుడు ఉండేటట్లుగా నువ్వు బ్రతుకు. ఈరోజు ఈ అప్పులు ఒకటి పోతే మస్తు మందిరానికి వస్తా, నువ్వు రావు. అట్లా రాలేవు కనుకనే అప్పుల పాలైనవు. హల్లెలూయా. చాలామంది చెప్తారు, జరకి హెల్త్ సెట్ అయితే మస్తు ప్రార్థన చేస్తా. కుర్చీ మీద కూర్చొని ప్రార్థన చేయ, అట్లనే దేవునికి సమీపంగా ఉంటూ. అసలు నిన్ను కష్టంలో నుంచి విడిపించాలంటే దేవుడు నీతో ఉండాలి. దేవుడు నీతో ఉండాలంటే దేవుడు అంటాడు, నా వైపు మీరు తిరగండి, మీ వైపు నేను తిరుగుతా. మనమేమో తిరగము, ఆయన తిరగడు. ఆన్నే ఏం మాట్లాడకుండా, దేవుణ్ణి దూషించకుండా, పరిస్థితులను తిట్టుకోకుండా సైలెంట్గా ఈరోజు ప్రార్థన చేయి. క్రమంగా మందిరానికి వస్తా ప్రభువా. ప్రతిదినం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ప్రభువా. ప్రతిదినం వాక్యాన్ని ధ్యానిస్తా, వాక్యానుసారంగా బ్రతుకుతాను ఒక తీర్మానం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. అంతేకాకుండా ఈరోజు నీకు అన్ని బాగున్నాయి, ఆత్మీయత ఉంది, కానీ కష్టం ఉంది, దుఃఖం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. దేవుణ్ణి తిట్టుకోకు, ఏం దేవుడో ఏం అనుకోకు. కొద్ది కాలం ఓపిక పట్టు, నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నట్లుగా నీ కష్టాలు నీ మీద ఎగిరి పడుతున్నాయేమో జ్ఞాపకం ఉంచుకో. దేవుడు వాటిని గద్దిస్తే ఒక్క క్షణం చాలు అవి సైలెంట్ కావడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అవి నిన్నేమి చేయవు అని నువ్వు ఈరోజు జ్ఞాపకం ఉంచుకుందువుగాక. 93వ కీర్తన
4వ వచనం, తొందరగా బైబిల్స్ ఉన్నోళ్ళు. 93:4 93వ కీర్తన 3వ వచనం 4వ వచనం. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నిజంగా వరదల కంటే వాక్యం అంటుంది, ఇదిగో వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. వరదలు అలలను ఎగిరిపడేటట్లు చేస్తున్నాయి, ఎక్కడ ముంచేస్తాయో అన్నట్లుగా ఉన్నాయి. ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈరోజు నీకున్న పోరాటాల మధ్యలో ఇంకెన్ని రోజులు బతుకుతానో తెలియదుగా, నా జీవితం ఇంకా ముగించబడేటట్లుంది అని నువ్వు కృంగిపోతున్నావేమో. ఈరోజు నీకున్న వ్యాధిని బట్టి భయపడుతున్నావేమో. ఇంతేగా ఈ వ్యాధిలోనే నేను చచ్చిపోవాలి, బ్రతికిన రోజులు ఈ రోగం, ఈ వ్యాధి నన్ను విడిచిపెట్టదు అనుకుంటున్నావేమో. ఈ అప్పుల బాధలు నన్ను విడిచిపెట్టాయి అనుకుంటున్నావేమో. నీ కుటుంబంలో ఉన్న గొడవలను బట్టి, కలహాలను బట్టి సమాధానం కరువైంది, ఇక నేను బ్రతికినన్ని రోజులు ఇంతే అనుకుంటున్నావేమో. హల్లెలూయా. సముద్రంలో గాలి తుఫాను వచ్చినప్పుడు అలలు ఎగిరి పడుతున్నట్లుగా నీ జీవితంలో పరిస్థితులు నీ మీద ఎగిరి పడుతున్నాయేమో. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యము, అశాంతి ఎగిరెగిరి పడుతున్నాయేమో నీ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఎగిరి పడుతున్నాయా? అవి ఎక్కడ నన్ను ముంచేస్తాయో, వాటి మధ్యలో ఎక్కడ నేను చేస్తానో, నా జీవితం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా బ్రతుకు ఏమైపోతుందో. ఒక తల్లిగా ఏదో గ్రామానికి నీ కుమార్తెని ఇచ్చినావు, నీ అల్లుడు నీ కుమార్తెని ఇష్టం వచ్చినట్లుగా బాదుతున్నాడు, ఇంతే నా కుమార్తె బ్రతుకు అనుకుంటున్నావేమో. అట్లనే కాదు, నీ కుమారుణ్ణి కూడా ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినావు, తెచ్చుకున్నావు అనలేము, ఇప్పుడు ఇచ్చి పెళ్లి చేసినావు. హల్లెలూయా. నీ కోడలు నీ భర్తను బాధిస్తుందేమో, వేధిస్తుందేమో, ఇంతే నా కుమారుని జీవితం అనుకుంటున్నావేమో. జ్ఞాపకం ఉంచుకో, ఈ రీతిగా ఎన్నో పోరాటాలతో కొనసాగుతున్న నీ జీవితంలో దేవుడు నీకు తెలియజేస్తున్న మాట, నమ్మకంతో ఉండు. ఏ నమ్మకంతో ఉండాలి? ఖచ్చితంగా నా కుమారుడు, నా కోడలు, హల్లెలూయా, హల్లెలూయా, కలిసి బ్రతుకుతారు, సమాధానంతో ఉంటారు, ప్రేమతో ఉంటారు అని నమ్మకంతో ఉండు. అంతేకాని 4 రోజులు అయింది, 10 నెలలు అయింది, ఇంకో ఆమెను తెచ్చి పెడతా, నా కోడికేం తక్కువనా, ముసలోడైందా, ఆమె వచ్చింది అంతది, అప్పుడేం చేస్తావు? నిజమైతే నమ్మకంతో ఉండు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య ప్రారంభంలో పెంకుటింట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక తల్లి వచ్చి, అయ్యా నా కొడుకు, నా కోడలు పెళ్ళైనాక ఆమె వెంటనే వెళ్ళిపోయింది, కొన్ని నెలలు ఉన్నది అంతే, 2 నెలలు 3 నెలలు ఉంది, వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. వచ్చింది, ప్రార్థన చేసినాం, ఒక 6 నెలల పాటు ప్రార్థన కొనసాగింది. కానీ 6 నెలల తర్వాత అద్భుతం జరిగింది. ఆమె వచ్చి తన భర్తతో ఆమెంతలో ఆమెను వచ్చి నేను వస్తానికి కాపురం చేసింది. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? ఆ తల్లికి భయం ఉంటుందా లేదా? పెళ్లి చేసిన నా కోడలు వెళ్ళిపోయింది. ఎంతైనా ఏ పురుషునికైనా మొదట వివాహం ఆడిన భార్య ఉండటమే క్షేమం. హల్లెలూయా. నమ్మితే దేవుడు ఏమైనా చేస్తాడు. నువ్వు నమ్మితే పోయిన నీ భార్య తిరిగి వస్తుంది. హల్లెలూయా. వద్దనుకున్న నీ భర్త నేను వెతుక్కుంటూ రాబోతున్నాడు యేసునామంలో. హల్లెలూయా. వద్దనుకున్న నీ భార్య యేసునామంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చును గాక. ఆ 6 నెలల ప్రార్థన తర్వాత దేవుడు కార్యం చేశాడు. ఇప్పటికి మినిమం 4-5 ఇయర్స్ అవుతుంది, వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయించుకున్న వాళ్ళకి తెలుసు, ప్రార్థించిన సంఘానికి నాకు తెలుసు వారెవరు. దేవుడు మొత్తం మీద అద్భుతం చేశాడు. 4 సంవత్సరాల తర్వాత కలిసిన కుటుంబాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక్క దగ్గర జీవిస్తూ కూడా, ఒక్కింట్లో ఉంటూ కూడా, భార్య వండింది 5 నెలలు 6 నెలల దాకా తినని పురుషులు కూడా ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వారిని కూడా దేవుడు సమాధానపరిచిన దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి భయంకరమైన పోరాటాలు ఉన్నా, ఇదిగో నిన్ను కూడా సమాధానపరచబోతున్నాడు.
నీ మీద ఒక అలలలాగా, సముద్ర తరంగములలాగా ఎగిసి పడుతున్న ప్రతి సమస్యను దేవుడు ఈ సంవత్సరంలో అణిచివేయబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా బిగ్గరగా? హల్లెలూయా. వరదలు ఎలుగెత్తెను యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ హలలను హోరెత్తునట్లు చేర్చున్నవి. విస్తార జలముల గోశల కంటెను, బలమైన సముద్ర తరంగముల గోశల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఈ సముద్ర తరంగాల కంటే, ఈరోజు నీ జీవితంలో ఉన్న పోరాటాల కంటే కూడా ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. బలిష్ఠుడా కాదా? నీ సమస్య దేవుని కంటే గొప్పదా? చెప్పండి, గొప్పదా? నీ సమస్య దేవుని కంటే గొప్పదా? నీ సమస్య అబ్రహాము సమస్య కంటే గొప్పదా? హల్లెలూయా. అబ్రహాముకు వృద్ధాప్యం వచ్చింది, పిల్లలు కాలే. హల్లెలూయా. దేవుడు అబ్రహామును శారాను దర్శించి పిల్లల్ని ఇవ్వలే. వారిని దర్శించి సంతానం ఇచ్చిన దేవుడు నమ్ము, నిజంగా నిన్ను కూడా దర్శించి సంతానం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి దూరం చేయబడిన తరువాత గోతిలో యోసేపును గోతిలో పడేశారు, కొట్టి గాయపరిచి గోతిలో నుంచి తీసి ఐగుప్తుకు బానిసగా అమ్ముకున్నారు. చెరసాల పాలయ్యాడు. ఈ మధ్యలో 14 సంవత్సరాలు గడిచింది. ఈ 14 సంవత్సరాలకి శ్రమలో ఉన్నాడు. అయినంత మాత్రం దేవుడు యోసేపును విడిచిపెట్టాడా? ఎటెళ్ళినా సరే యోసేపుకు దెబ్బలే, నిందల, అవమానాలే, చెరసాల. తప్పు చేసిండా? పాపం చేసిండా? అన్యాయం చేసిండా? అన్నల క్షేమం కోరుకున్నాడు అంతే. ఇతరుల క్షేమం, ఇతరుల మేలు కోరుకునే నీకు ఈరోజు అన్యాయం జరుగుతుందా? నిందలు వస్తున్నాయా? అవమానాలు వస్తున్నాయా? జ్ఞాపకం ఉంచుకో, ఇతరుల మేలు కోరుకునే నీకు ఖచ్చితంగా మేలే జరుగుతుందని, కీడు మాత్రం జరగదు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు, ఇన్ని కష్టాలు నాకు ఎందుకు, నేను ఎవరికి ఏం అన్యాయం చేసిన అనుకుంటున్నావు. కానీ జ్ఞాపకం ఉంచుకో, ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. కొన్ని శ్రమలు ఉన్నాయి నిజమే, కానీ తొందరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి అంతే. ఎందుకు మరి ఇవన్నీ అంటే, నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. నీకు ఇచ్చే ఉన్నతమైన స్థితిలో నీ ఉండి దాన్ని దక్కించుకొని కాపాడుకొని అనేకులకు దీవెనకరంగా బ్రతకటానికి, పక్కవారి కష్టము అర్థం చేసుకోవడానికి ఈరోజు దేవుడు నీ జీవితంలో కొన్ని కష్టాలు అనుమతించాడు అంతే. కొన్ని నిందల, అవమానాలు, చెరసాలనగా ఒంటరితనాన్ని నీకు అనుమతించాడు. తొందరలో ఏం చేయబోతున్నాడు దేవుడు? యోసేపును 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సింహాసనం ఎక్కించిన దేవుడు. హల్లెలూయా. యోసేపుకైతే 17 ఇయర్స్ అనగా 17 సంవత్సరాల యవ్వన ప్రాయంలోని శ్రమలు స్టార్ట్ అయినాయి, కష్టాలు స్టార్ట్ అయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. తొందరగా కష్టాలు స్టార్ట్ అయినాయి. తొందరగా 30 సంవత్సరాల యవ్వన ప్రాయంలో సింహాసనం మీద కూర్చున్నాడు. అయితే అవన్నీ ఎక్కడ పోయినా తెలియదు. యోసేపు కాళ్ళ కిందకి వెళ్ళిపోయినాయి. ఈరోజు నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు అన్నీ నీ కాళ్ళ క్రింద దేవుడు తొక్కించబోతున్నాడు అంతే. తొక్కించునుగాక. నిరీక్షణతో ఉండు, నిరాశపడకు. అయిపోయింది నా బ్రతుకు అనుకోకు, ఇక మంచి రోజులు చూడని అనుకోకు. శరీరం మీద ఉన్న చొక్కాను కూడా తీసేసుకున్నారు. యోసేపును బానిసగా అమ్ముకున్నారు. వస్త్రహీనుడుగా వెళ్ళిన యోసేపు 14 సంవత్సరాలు గడిచింది. ఈ మధ్యకాలంలో దేవుని నుంచి దూరంగా దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఎన్ని సమస్యలు హోరెత్తి ఆయనను కప్పినట్లుగా ఉన్న భయపడలేడు, ధైర్యంగా దేవునిలో ఉన్నాడు. దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక వస్త్రహీనుడు, ఆకలితో అలమటించిన యోసేపు అనేకులకు వస్త్రాలను, ఆహారాన్ని పంచిపెట్టే వ్యక్తిగా దేవుడు దీవించి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇదిగో ఈరోజు నువ్వు వస్త్రహీనుడిగా, ఆహారం కొరతతో నలిగిపోతున్నావేమో. భయంకరమైన పోరాటం, ఎవరికి తెలియదు నీ కష్టం. బయటికి మంచిగా కనిపిస్తున్నప్పటికీ, కానీ దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. తొందరలో నీ గుప్పిళ్ళను విప్పి అనేకులకు సాయం చేయబోతున్నావు. నమ్మితే చప్పట్లు కొట్టంతే. అనేకులకు నువ్వే సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావు. నిజంగా ఈరోజు ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇప్పటి వరకు నీ చేతులు ఇట్లున్నాయి కదా, నువ్వు దేవుని పాదాలు గట్టి పట్టుకొని దేవునిలో స్థిరంగా ఉండు. కొన్ని రోజులు నీ కష్టాలు ఉన్నట్లేగా అనిపిస్తుంది, కానీ సడన్గా నీ పరిస్థితులు యేసు నామంలో తలక్రిందులు కాబోతున్నాయి. యోసేపు చెరసాల్లో ఉన్నాడు, ఎక్స్పెక్ట్ చేయలేడు. రాజభవన్ నుంచి పిలుపు వచ్చింది. యోసేపు నువ్వు కలభావం చెప్తావంట కదా, రాజు పిలుచుకురమ్మన్నాడు దా. కథం, పిచ్చి పిచ్చిగా పెరిగిన హెయిర్స్, గడ్డం,
అన్ని చక్కగా చేసి రాజవస్త్రాలు తొడిగించి కూర్చోబెట్టిరు యోసేపుని. హల్లెలూయా. నిజంగా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న నీతో ప్రభు అంటున్నాడు. దేవుని నమ్మి వెంబడిస్తున్న నీతో ప్రభు అంటున్నాడు, అలాగే నీ నమ్మకాన్ని కాపాడుకుని నమ్మకాన్ని విడిచిపెట్టకు. సడన్గా ఒక రోజు రాబోతుంది. ఈ రాత్రి వరకు నీవు ఒక దరిద్రుడవే, కానీ తెల్లారేలోపు నిన్ను ఒక ఐశ్వర్యవంతునిగా ఉంచుటకు సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనకు సాధ్యం. అది సాధ్యమా కాదా? హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను తరుముతున్న ప్రతి సమస్య తొందరలో సైలెంట్ కాబోతుంది, నిశ్శబ్దం కాబోతుంది. హల్లెలూయా. నీకు ఇచ్చే స్థితి ఎట్లుంటుందో తెలుసా? నీ స్థితిని చూసి ఇప్పటి వరకు నిన్ను భయపెట్టించిన సమస్య అయినా మనుషులైనా నిన్ను భయపెట్టియాలంటేనే భయం పుడుతుంది వాళ్ళకి ఫస్ట్. అంతగా దేవుడు నేను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు. దీవించును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి ఆయనకి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఓడలో యేసుక్రీస్తు ప్రయాణం చేస్తున్నాడు. తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందులో ఉన్న ఆ సముద్రం మీద గాలి తుఫాను వచ్చింది. ఓడ వచ్చిన నీళ్లతో నింపబడ్డది. ఓడ కొట్టబడుతూ ఉంది. అందులో ఉన్నవారు శిష్యులు అంటున్నారు, ఏమని తెలుసా? హల్లెలూయా. మేము నశించిపోతున్నామని నీకు చింత లేదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా? ఓవైపు గాలి తుఫాను వస్తుంది, యేసయ్య ఆమరమున ఉన్నాడు, పక్కకే ఉన్నాడు, వాళ్ళకి తెలుసు. కానీ ఆ శ్రమ వీళ్ళని అటు ఇటు చేస్తూ ఉంది. వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ఏమని తెలుసా? అసలు దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేడేంటి? ఈరోజు నీ పరిస్థితి అదే కదా. ఎన్ని కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, కరువు ఉంది, లేమింది, అనారోగ్యం ఉంది. ఎందుకు నన్ను దేవుడు పట్టించుకుంటలేడు అని నీవు అనుకుంటున్నావు. హల్లెలూయా. కానీ విను, తగ్గిన సమయంలో దేవుడు స్పందించబోతున్నాడు. గడి చెప్పలు కూడా దేవుని మైపరుతాడు. కానీ నిన్ను మునగనివ్వడు. నిన్ను వాళ్ళు అంటున్నారు, యేసయ్యతో నీకు చింత లేదా? హల్లెలూయా. ఆయన ఏం చేశాడు తెలుసా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. యేసు ఏ ఓడలో ఉన్నాడో ఆ ఓడ శ్రమలో ఉన్నప్పుడు, ఆ ఓడ అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఆయన మౌనముగా ఉండలేడు, అలలను గద్దించాడు. నీ జీవితంలో యేసుక్రీస్తుంటే, యేసయ్య నీతో ఉంటే శ్రమలు రావని కాదు, వస్తాయి. కానీ నీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు జీవితాంతం వాటిని అనుమతించి మౌనముగా ఉండడు. హల్లెలూయా. వాటిని గద్దిస్తాడు, అవి నిమ్మలమైపోతాయి. నీ జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది ఖచ్చితంగా. నమ్మితే ఇంకోసారి గట్టిగా చెప్పలు కొట్టు. హల్లెలూయా. ఆయన గద్దించిన వెంటనే
గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైనప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మకం ఉంచలేదా? హల్లెలూయా. గతంలో నా ఇన్ని కార్యాలు చూశారు, ఇంకా నమ్మకం ఉంచలేదా? నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదు? హల్లెలూయా. అవును, నా జీవితంలో ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక మేలు చేశాడు అన్నోళ్ళు ఇంకోసారి చేతులు ఎత్తండి. ఈ చేతులు ఎత్తిన మీలో భయపడుతున్న వారు ఉన్నారు. మీ సమస్యల్ని బట్టి గతంలో నువ్వు మేలు అనుభవించావు, కానీ ఈరోజు కష్టం ఉంది. దేవుని చూసావు, దేవుని కార్యాలు చూసావు, ఈరోజు కష్టం ఉంది, శ్రమ ఉంది, బలహీనత ఉంది. దాన్ని బట్టి నీకు భయం అవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? ఇంకా నువ్వు నమ్మలేదా? గతంలో నీకు మేలు చేయలేనా? ఎక్కడ అట్టడుగునున్న నిన్ను ఇక్కడి వరకు తీసుకురాలేనా? ఈరోజు కష్టంలో విడిచిపెడతానా? ఈరోజు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎవరివి అయినా సరే. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇంతటితో నీ జీవితాన్ని ముగించడానికి కాదు, కానీ నువ్వు దీర్ఘాయుష్షు కలిగి బ్రతికి ప్రభువును గణపరచాలని ఇంకా నిన్ను బ్రతికించి ఉంచాడు. హల్లెలూయా. ఎంత భయంకరమైన శోధన, పోరాటము, అవమానాలు, నిందలు, కష్టాలు ఉన్నా సరే, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే, తొందరలో నువ్వు మంచి రోజులు చూడబోతున్నావు. అంతే, తొందరలో నీ స్థితి మార్చబడబోతుంది. చింతించడం ఆపేసే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక ప్రశ్న, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు అంటే, దేవుడు నా గురించి అసలు చింతిస్తున్నాడా? నువ్వు చింతించడం ఆపేసి, ఆల్రెడీ ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ప్రభువుపై వేయండి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు అనగా నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఆయన సిద్ధపరుస్తున్నాడు కూడా. హల్లెలూయా. నీకు కావలసిన సమస్తం ఆల్రెడీ సిద్ధపరిచాడు కూడా. నువ్వు డిప్రెషన్లో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించలేక నీకు కావాల్సింది పొందుకుంటలే. అంతే. నువ్వు బాగా చింతిస్తూ, కృంగిపోతూ, ఏడుస్తూ, ప్రార్థించాల్సినంత ప్రార్థించక, ప్రభు సన్నిధిలో సమయం గడపలేక నువ్వు పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నావు. ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచాడు. చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఇదొక మాట చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు. ఎవరంట మనము? ఎవరమంట? వట్టి శ్రేష్ఠులా? మిగతా పదం ఎందుకు మింగేసిర్రు? బహు శ్రేష్ఠులు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను ఈరోజు తెచ్చుకుంటే తింటాయి, రేపటికి ఏందో తెలియదు, కానీ రేపు వాటి గాయం కావాలో టైం టు టైం దేవుడు ఇస్తున్నాడు. కూర్చుకోవడానికి కొట్లు లేవు కదా, అది అసాధ్యం కదా. అవి విత్తలేవు, కోయడానికి గింతంత కాలు, గింతంత చెయ్యి, కొడవలు ఏడ పట్టుకుంటా, ఏడ కోస్తాయి, ఏడ దున్నుతాయి, ఏడ నాటేస్తాయి. పని చేయడం చేతగానే పక్షులను పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో దేవుడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అంటున్నాడు. ఎందుకు? పక్షుల కొరకు ప్రాణం పెట్టిండా? మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు సమస్తం ఇస్తాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు నీ కొరకు ఏమైనా ఇవ్వగలడు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీకేం లేదా అంతా రాసి పెట్టుకో, సమస్తం ఇచ్చుటకు దేవుడు సమర్థుడు. హల్లెలూయా. వస్త్రాలు తక్కువైనా ఏం చింతిస్తున్నావా? బయట ఉన్న నీ చెప్పుల గురించి ఆలోచన ఉందా? పక్కలో చెప్పులు చూసినప్పుడు ఈరోజు బాధపడుకుంటూ ఇంట్లోకి వచ్చినావు కదా. హల్లెలూయా. పక్కలో చెప్పులు ఒక తీరున్నాయి, నా చుట్టూ ఎప్పుడు ఇక 6 నెలలు అయింది ఇదే చెప్పులు వేసుకోవాలి నా ప్రభు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇంకెన్ని రోజులు తోడుకోలేమమ్మీ ఈ చెప్పులు? ఇంటర్ కంప్లీట్ అవుతుంది, ఎంబీబీఎస్కి వస్తున్నా, 10th అయిపోయింది ఇంటర్కి వస్తున్నా, 9th అయిపోయింది 10thకి వస్తున్నా. అమ్మ నాయనకేమో ఏదో పాపం ఏదో కష్టం ఉండి ఉంటుంది, నీకేమో చింత చెప్పులు లేవని. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకో, నీ చెప్పుల గురించి కూడా ఆయన చింతిస్తున్నాడు.
నువ్వు వేటి గురించి చింతిస్తున్నావు వాటన్నిటి గురించి ఆయన చింతిస్తున్నాడు. నీకు మంచి వస్త్రాలు, నీ వస్తు వాహనాలు, నీకు సొంత గృహము, సమస్తం కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసి దేవునికి అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. దేవుడు అంటున్నాడు, చింతించడం ఆపేయండి. పక్కలకు చెప్పండి, చింతించడం ఆపని చెప్పండి. ఎందుకు తెలుసా? మీరు చింతించడము ఆపేస్తే దేవుడు మీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈరోజు, చింతతో దిగులుతో ఉన్న నీతో, ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నా, నీ కొరకు ప్రాణం పెట్టినా నిన్ను పోషించలేనా? నీకు కావాల్సిన సమస్తం ఇవ్వలేనా? హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో చింతించుకుంటా కావాల్సిన వాటి గురించి కృంగిపోతూ దేవుని పక్కన పెట్టేస్తున్నాం. కానీ అది కాదు. వాక్యం అంటుంది ఏమని? హల్లెలూయా. మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు. సమస్త వైభవం సొలొమోనుకు ఉందంట. సొలొమోనుకున్న అలంకరణ చాలా గొప్పది, కానీ ఆయనకున్న అలంకరణ మొత్తము ఒక పువ్వు ముందు పెడితే తక్కువనే కనిపిస్తుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ప్రార్థన చేసుకోగలరు. ప్రభువా, ఇప్పటి నుంచి వారంలో ఒక ఫుల్ బాటిల్ నేను కొదవ లేకుండా కొనుక్కునేటట్లు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయగలరు. తాగుడు అంటే ఆ తాగుడు కాదు, దరిద్రం చుట్టుకుంటుంది మళ్ళీ ఉన్న ఆశీర్వాదం పోయి. హల్లెలూయా. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే పానీయం ఆ జ్యూస్లా, కొన్ని మంచి కూల్ డ్రింక్ ఏమో చెప్పలేము. ఈ సమ్మర్లో బాధపడ్డోళ్ళు లేరంటారా మన మధ్యలో? సమ్మర్లో అందరూ కూల్ డ్రింక్స్ తాగుతుంటే దాహంతో అల్లాడిపోతూ, ఎక్కడ చలివేంద్రం ఉందో అని జేబులో డబ్బులు లేక వెతుకున్న లేరా ఇక్కడ? హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకో, అనేకులకు నేను నీళ్లు పోయిపోతున్నా యేసు నామంలో. హల్లెలూయా. నా మీద గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను చెప్పిన మాట అర్థమైతే. నువ్వు ఏది లేదని చింతపడుతున్నావు, అది సమృద్ధిగా ఇచ్చి అనేకులకు ఇచ్చే విధంగా దేవుడు నేను చేయబోతున్నాడు. కాకపోతే నువ్వు చింతించడం ఆపేసాయి. సొలొమోను కంటే అద్భుతంగా అలంకరించాడంట పువ్వును. ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడుతుంది. ఎండిపోయే పువ్వునే అంత అలంకరిస్తే మరి నువ్వు సంవత్సరాలు బతికి నువ్వు దేవుని గణపరచాలి. ఈ లోకంలో నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు అనుకుంటున్నావు జీవితాంతం ఈ డొక్కు బైకే అనుకుంటున్నావు. వేసునాంలో షోరూమ్ మాటి దిగబోతుంది. వేసునాంలో నీ ఇంట్లో చెప్పలబడి దేవుని మహిమపరచు. ఏ బైక్ కావాలి? ఎగ్జెటా? ప్రాణాలు తొందరగా పోతాయి, అదొద్దు. హల్లెలూయా. అట్లా నీ ఇష్టం వచ్చింది ఏడాయినా నీకు సురక్షితంగా ఉండేది ఇస్తాడు. ఒక హోండా సైనో పల్సరో పర్వాలేదు, అంతే కదా. హల్లెలూయా. గాలి ఎగరాలే, నేనేందో చూపెట్టాలనే బైకులు కొనొద్దు, కానీ అవి ప్రాణాల్లో గాల్లో ఎగిరిపిస్తాయి. నీకు ప్రయాణం సాఫీగా కొనసాగి అలసిపోకుండా ఉండే బైక్ అంటే ఉన్నాయి కదా కొన్ని. అలాంటి బైకులు అడగండి, దేవుడు ఇస్తాడు. నాకు ఎఫ్జెడ్ కావాలంటాడు. ఆ తోకి ఇంత లేచి ఉంటుంది, ఒక్కరే కూర్చుంటారు, ఎవరికి పనికి రాదు, రేట్ ఎక్కువ, మైలేజ్ తక్కువ, నాశనం, మొత్తం డబ్బు. హల్లెలూయా. ఆఖరికి వస్తే మనకేమైతే తెలియదు, కంట్రోల్ కావు. స్పీడ్ ఉంటే ఊకుంటామా? బొయ్యి లెఫ్ట్. హల్లెలూయా. అలాంటివి దేవుడు ఇవ్వడు. నీకు ప్రయోజనకరమైంది. స్ప్లెండర్ ప్లస్ బైక్ కాదు, నువ్వు పల్సర్ అడుగు, దేవుడు ఇస్తాడు. పల్సర్ జర మంచిగా ఉంటుందా ఉండదా? హల్లెలూయా. సెకండ్ హ్యాండ్ కాదు, కొత్తది అడుగు యేసునామంలో. బైక్ లేదని చింతిస్తున్న మీకు తొందరలో యేసునామంలో ఈ 1 monthలో వాళ్ళకి బైక్ వచ్చును గాక, యేసునామంలో వచ్చును గాక. మాటికి ఆగి ట్రబుల్ ఇస్తున్న నీ కారు ప్లేస్లో కొత్త కారు వచ్చును గాక. పిల్లలు పెద్దగా అవుతున్నారు, అప్పుడు సన్నగుండే ఇప్పుడు లావు అవుతున్నారు, స్థలం సరిపోతలే. అవును కదా? యేసునామంలో ఒక విశాలమైన ఎస్యూవి కారు వచ్చును గాక. రెంటిల్లు ఎన్ని రోజులు అనుకుంటున్నావేమో, నువ్వు నమ్మ, అంతే. టెన్షన్ పడకు. ఇంకా సంవత్సరమా? ఉండు ప్రశాంతంగా. ఇంకా 2 సంవత్సరాలా? ఉండు ప్రశాంతంగా. హల్లెలూయా.
టెన్షన్ పడకు. తొందరలో నువ్వు బతుకున్నప్పుడే మాత్రం ఒకటి మాత్రం నిజం, రెంటిల్లని చింతిస్తున్న నువ్వు కొత్తింటికి పునాది వేయబోతున్నావు. చప్పలు కొట్టి దేవుని మహింపరచు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే, నువ్వు ఆ మెట్లు ఎక్కిపోయే బలం ఉన్నప్పుడే నువ్వు పునాది వేయబోతున్నావు. హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నమ్ము, ప్రశాంతంగా ఉండు. ఎవరు చింతిస్తూ విచారంతో ఉంటారంటే ఇది అవుతుందో లేదని అనుమానించే వాళ్ళు. అనుమానం కలిగి ఉండకండి. మీ ఇల్లు కూలబడబోతున్నాయి. చప్పట్లు కొట్టండి నమ్మినోళ్ళు. ఏ ఇండ్లు అంటే పెంకుటిండ్లు, పాతిండ్లు, పాడువడ్డిండ్లు యేసు నామంలో జేసీపీ పెట్టి మీరే తీసివేయుదురుగాక. గట్టి చప్పట్లు కొట్టండి. కంగారు పడకండి దేని విషయంలో కూడా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. బట్టల గురించి ఎందుకు నీ భర్తతో గొడవ పడుతున్నావు? నెక్స్ట్ సమ్మర్ కల్లా చూడేసి నామంలో. హల్లెలూయా. 2000 చీర గురించే గొడవ పడ్డావు కదా, రెడీగా ఉండు. 5000 చీర నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. గొడవ పడ్డ నీతోనే అంటున్నాడు దేవుడు. గొడవ పడ్డ మీతోనే అంటున్నాడు దేవుడు. మీ భర్త తలకాయ తినకండి. ఇంకా దేవుని వైపు చూడండి. అందరూ ఎట్లా కట్టుకుంటున్నారు, నేను గీ 1000 రూపాయల దాంతో చీర సరిపెట్టుకోవాలి అన్న మీకు సమృద్ధిగా వస్త్రాలను ఇవ్వబోతున్నాడు దేవుడు. సమృద్ధిగా ఇచ్చును గాక. హల్లెలూయా. అనేకులకు మీరు ఇచ్చేటట్లుగా కూడా ఇచ్చును గాక. అంత సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేని వాళ్ళు చింతిస్తారు. నిరీక్షణకు ఆధారం ఉంది మనకి. నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడైన నీ కొరకు, అనగా నిన్ను, దరిద్రుడైన నిన్ను, నన్ను ధనవంతుడిగా చేయడానికి ఈ లోకానికి దరిద్రుడికి వచ్చాడు. ఆ దరిద్రుడిగా జీవించి దరిద్రతను కొట్టివేసి మరలా ఎట్లున్నాడు? దరిద్రుడిగా కాదు, ధనవంతుడిగా ఉన్నాడు, ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు. ఈ లోకంలో, పరలోకంలో ఎక్కడ కూడా తక్కువ కాకుండా చేస్తాడు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఏది తక్కువ లేకుండా చేయగలడు. ఆ సామర్థ్యం దేవునికి ఉంది. నీ జీవితం ఈ పేదరికంలోనే ముగించబడుతుందని నువ్వెప్పుడు అనకు. కలొచ్చినా కానీ అది అబద్ధం, అపవాది తెచ్చిపెట్టిండు అది. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం చేయాలంట? ఏం చేయాలంట? దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి మొదటిగా. దేవుడు నీతో ఉంటే నీ మీద ఎగిసి పడుతున్న ప్రతి సమస్య త్వరగా కంట్రోల్లోకి వస్తుంది. అందరు ఇక్కడ చూస్తున్నారా? చివరికి ఒక మాట, నీకు ఏది లేదని ఈరోజు చింతిస్తున్నావో ఆ సమస్తం త్వరలో ఇవ్వబోతున్నాడు. ఏది నిన్ను భయపెడుతుందో దానిని దేవుడు గద్దించబోతున్నాడు. ఆ ప్రతి సమస్య యేసు నామంలో కంట్రోల్ కాబోతుంది. నీ సమస్యల గురించి, నీ అవసరాల గురించి నీవు ఆలోచించగానే ప్రభువులో ఆనందించు, ప్రభువును స్తుతించు. ఇన్ని కష్టాలు ఉంటాయి, ఈడెవడరా, ఏమెవర్రా, పిచ్చిదా, దేవుడు దేవుడు అంటుంది. హల్లెలూయా. ఎవరన్నా అంటుండొచ్చు, పిల్లలు అయితే లేరనే చింత నీకు లేదు, కానీ అంటే మందిరానికి వెళ్తున్నావు ఎందుకు అనే ఆ బుద్ధి లేని వాళ్ళకి అర్థం కాదు. మందిరంలోనే ప్రభువు నిన్ను దర్శించి నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడని. హన్నాను దర్శించినట్లుగా, యోసేపును దర్శించినట్లుగా నిన్ను దర్శించి దేవునికి దగ్గరగా నీవు ఉంటుండగా నీ స్థితిని మార్చి నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడని నీకు తెలిస్తే చాలు. లోకానికి అది అర్థం కాదు. నీవు దేవుణ్ణి అత్తుకొనుండు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్ళి ఆలస్యమైన స్త్రీవైన పురుషునివైనా అన్ని పక్కన పెట్టేసేయి. 100 సంబంధాలు వచ్చిపోవచ్చు, అయినా సరే 100 సంబంధాలు వస్తే 100 చేసుకోం కదా, ఒకటే. సాతాను గాడు రావాల్సింది రానియకుండా అనవసరమైన రానిస్తాడు. మనం ప్రార్థన తక్కువ చేసుకొని చింతించి అసలైంది పక్కన సాతాను కంట్రోల్ చేస్తాడు. అనవసరమైన ఇంటికి వచ్చేటట్లు చేస్తాడు. యేసు నామంలో నీ ప్రార్థన పెరిగితే అనవసరమైన కంట్రోల్ అవుతాయి. అవసరమైన సంబంధం నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు వస్తుంది. గర్భం లేని మీ గర్భాలు తెరవబడును గాక. ఫైనాన్షియల్గా మీకు సమృద్ధినిచ్చును గాక. ఆమెనంటలేరు? ఆర్థికంగా దేవుడు మీకు సమృద్ధినిచ్చును గాక. చింతించడం ఆపేసేయండి. ప్రభువును హత్తుకోవడం ప్రారంభించండి. దేవునిలో స్థిరంగా ఉండండి. దేని గురించి చింతపడొద్దు. సమస్తం సమయానుకూలంగా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు.
నేను వాళ్ళు గట్టి చప్పట్లు కొట్టి దేవుని మైపడదామా బిగ్గరగా. అందరం కూడా మోకాళ్ళ మీదకి రాగలిగిన వారు మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మీ మాటలో జీవముంది, మీ వాక్కులో జీవముంది. కూడి వచ్చిన అందరితో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే చింతిస్తూ కృంగిపోతున్నారో వారు చింతించిన కారణమైన ప్రతి సమస్య పోరాటం నుంచి వారికి విడుదల కలుగును గాక. చుట్టూ పరిస్థితులు ఎంతగా భయపెడుతున్నప్పటికీ ప్రభువా మీరు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. పరిస్థితులు భయంకరంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సమస్యల్లో ముంచివేసే దేవుడు కాదు, కానీ గట్టెక్కించి మా ద్వారా మీ నామాన్ని మహింపరుచుకుంటారు. ఇంతవరకు మమ్మల్ని బ్రతికించిన మీరు, ఇంతవరకు మమ్మల్ని పోషించిన మీరు, రక్షించిన మీరు, ఇదిగో ప్రభువా ఇక ముందు కూడా మీరు మమ్మల్ని నడిపిస్తారు. ఈ దినమున ఉన్న బంధకాల నుంచి విడిపిస్తారు. మంచి రోజులను చూసే భాగ్యాన్ని ఇస్తారు. అయ్యా మీకు వందనాలు. నమ్ముతున్నామయ్యా. నమ్ముతూ ఉన్నట్లయితే ఇక నుంచి నీవున్న ఆ చింతన, ఆ డిప్రెషన్ పక్కన పెడతావా? మంచి రోజులు వస్తాయని నమ్ముతావా? నమ్ము. యేసు నామములో నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అడుగు దేవుణ్ణి, ఇదిగో ప్రభువా ఇక నుంచి నిన్నే నమ్ముకుంటానయ్యా, నేను వెంబడిస్తానయ్యా. నా పరిస్థితులను మార్చి నా ద్వారా నీ నామానికి మహిమను తెచ్చుకో ప్రభు అని అడుగు. నిన్ను గణపరిచే వ్యక్తిగా నిలబెట్టుకో ప్రభు అని అడుగు. తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరిలో మీ ఆత్మను కుమ్మరించండి, బలపరచండి అయ్యా. విను వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేసి మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికి కృప దయచేయమని, మిమ్మల్ని హత్తుకొని జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.